అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై దాడితో భారత్లో చమురు ధరలు ఆకాశాన్ని అంటబోతున్నాయా? సౌదీ, ఖతర్లోని ఆయిల్ కేంద్రాలపై సైతం దాడులు. హోర్మోజ్ జలసంధిని సైతం మూచేసిన ఐఆర్జీసీ. యుఎస్ ఎంబసీపై సైతం ఇరాన్ అటాక్. భారత్కు మాత్రం 50% దిగుమతులు హోర్మోజ్ గుండానే మార్గం. ఇప్పటికే 787కు చేరుకున్న ఇరాన్లో మృతుల సంఖ్య. జలసంధిలో చిక్కుకున్న 37 భారత భారీ ఆయిల్ షిప్లు. భారత్ చమురు తక్షణ కొరత లేకున్నా యుద్ధం ఇలానే జరిగితే మరి ఇండియా ఆయిల్ పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను పెను సవాలుగా విసురుతుంది. దాదాపు 88% చమురును దిగుమతి చేసుకునేటువంటి భారత్కు ఇది మరింత తీవ్ర సమస్యగా పరిణమిస్తుంది. పశ్చిమాసియాలో చీమ చిటుక్కుమన్న మన చమురు దిగుమతులపై ప్రభావం పడుతుందనేటువంటి ఆందోళనలు వెలువడుతున్నాయి. అలాంటిది ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడిగా ఇరాన్పై దాడి చేయడం, ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపైన దాడులకు దిగడం భారత్తో పాటు ప్రపంచ దేశాల చమురు అవసరాలను ముప్పులో పడేస్తున్నాయి. ముఖ్యంగా భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో సగం పశ్చిమాసియా నుంచే, అది హార్మోజ్ జలసంధి గుండానే మనకొస్తాయి. లేటెస్ట్గా హార్మోజ్ జలసంధిని ఇరాన్కు చెందినటువంటి ఐఆర్జీసీ మూసేస్తున్నట్లు కూడా ప్రకటించడంతో భారత్కు చమురు కొరత ఏర్పడుతుందని, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతాయన్న ఆందోళన వస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ చమురు మార్కెట్లో చమురు బ్యారెల్ ధర 10% పెరిగి $80కు చేరింది. మరోవైపు హోర్మోజ్ జలసంధిని మూసేస్తున్నట్లు ప్రకటన వచ్చిందో రాలేదో మన దేశానికి చమురుతో వస్తున్నటువంటి 37 భారీ నౌకలు అక్కడే స్ట్రక్ అయినట్లు తెలిసింది. మన దేశం చమురు దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. చమురు ధరలు పెరిగితే ప్రతి ఉత్పత్తి, ప్రతి సర్వీస్పై ప్రభావం పడుతుంది. హోర్మోజ్ జలసంధి మూసేస్తే మార్కెట్లో చమురుపై $1 పెరిగినా మనం ఇతర సుదూర మార్గాల్లో దిగుమతి చేసుకోవాల్సి వస్తే మనకు రెట్టింపు ధర అవుతుంది. అందుకే హోర్మోజ్ జలసంధి కీలకం. 2024 చివరి లెక్కలు చూస్తే ఈ జలసంధి నుంచి ప్రతిరోజు మనకు 2.7 మిలియన్ బ్యారెళ్లు ప్రతిరోజుకు దిగుమతి అవుతుండేవి. అంటే మన దేశానికి ప్రతిరోజు అవసరమయ్యే సుమారు 6 మిలియన్ బ్యారెళ్లు చమురులో సగం ఇక్కడి నుండే వస్తున్నట్టు. భారత్ 88% చమురునే కాదు, దాదాపు 50% సహజ వాయువును కూడా దిగుమతి చేసుకుంటుంది. అందులో దాదాపుగా మొత్తం ఎల్పిజి ఈ జలసంధి గుండానే మనకు వస్తున్నది. 60% ఎల్ఎన్జి హార్మోజ్ ద్వారానే అంతర్జాతీయంగా, 20% చమురు ఈ సంధి గుండానే రవాణా అవుతుంది. మరి మనకు చేరుతున్నది. అయితే ఖతర్ నుంచి ఎల్ఎన్జి అత్యధికంగా మనం దిగుమతి చేసుకుంటున్నాం. నిత్యం అత్యధికంగా మనకు ఈ జలసంధి గుండానే వస్తాయి. అందుకే అటు జలసంధి మూసేసేటువంటి ప్రకటన రాగానే ఇప్పటికే 37 భారత జెండాలతో వస్తున్నటువంటి నౌకలు అక్కడ నిలిచిపోయినట్లు తెలుస్తుంది. అందుకే భారత్ ఇదివరకే ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణ మొదలుపెట్టిందని, ధరాఘాతాన్ని ఎదుర్కోవడానికే చర్యలు మొదలుపెట్టినట్లు సమాచారం. హార్మోజ్ జలసంధిని మూసేయడంతో తక్షణమే మనకు చమురు కొరత ఏర్పడకపోవచ్చు. సుమారు 6 వారాలకు సరిపడా నిల్వలున్నాయని తెలుస్తుంది. అయితే ధరలు పెరిగే అవకాశం ఉందని మాత్రం ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒకవేళ హోర్మోజ్ జలసంధిని దీర్ఘకాలం మూసేస్తే, నెలల తరబడి ఇక్కడి నుంచి రాకపోకలు నిలిపేస్తే కొరత ఏర్పడమే కాకుండా ధరలు అమాంతం పెరగొచ్చు. ఎందుకంటే భారత్ సగం చమురు అవసరాలను ఈ సంధి గుండానే తీర్చుకుంటున్నది. అలాగే హోర్మోజ్ నుంచి మనకు సింహభాగం ఎల్ఎన్జి, ఎల్పిజి వస్తుండడంతో పెట్రోల్, డీజిల్ వాహనాలకు అవసరమైనటువంటి గ్యాస్తో పాటు వంట చెరుకుగా ఉపయోగించే ఎల్పిజి గ్యాస్ ధరలు ఆకాశాన్ని చేరే ముప్పుంటుంది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మనకు ఇంధన నిల్వలున్నాయని, సరఫరాలో అంతరాయం కలగకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మంగళవారం వెల్లడించారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో భౌగోళిక, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా దేశ ప్రజల ఇంధన అవసరాలను తీర్చేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో పనిచేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలను, సరఫరాను 24 గంటలు పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు కూడా వెల్లడించారు. గత కొన్నేళ్లుగా భారత్ చమురు దిగుమతులకు 1-2 దేశాలపై ఆధారపడడం లేదు, చాలా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందని కూడా వివరించారు. కాబట్టి ఒక రీజియన్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేర్వేరు చోట్ల నుంచి దిగుమతి చేసుకుని దేశ అవసరాలను తీర్చుకోవచ్చని క్లారిటీ ఇచ్చారు. ప్రజెంట్ మన దగ్గర కనీసం 40 నుంచి 45 రోజులకు సరిపడా చమురు నిల్వలున్నట్లు సమాచారం. ఈ యుద్ధం మరో 4 వారాలు కొనసాగవచ్చని అమెరికా అధ్యక్షుడు సూత్రప్రాయంగా వెల్లడించారు. కాబట్టి బఫర్ స్టోరేజ్ పెట్టుకున్న దేశాలకు ఈ విషయం కొంత ఉపశమనమే ఇస్తుంది. కానీ ఒకవేళ అంతకు మించి పొడిగితే కనుక పరిస్థితి ఏమిటన్న ఆందోళనలు ఉన్నాయి. భారత్కు కూడా ఇదే ఆందోళనలో కూడా ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి చమురు కొనుగోలు పునరుద్ధరించవచ్చని తెలుస్తుంది. ఈ మేరకు రష్యా నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అందినట్లు కూడా కీలక వర్గాలు అందించాయి. అయితే అమెరికా సుప్రీంకోర్టు టారిఫ్లను కొట్టేయడం, ట్రేడ్ డీల్ మధ్యలో నిలిచిపోవడంతో ట్రంప్ ఆంక్షలను పక్కన పెట్టి రష్యా చమురు మళ్లీ కొనుగోలు చేయవచ్చినటువంటి సంకేతాలు వస్తున్నాయి. రష్యాతో పాటు వెనిజులా, అమెరికా, వెస్ట్ ఆఫ్రికా, లాటిన్ దేశాల నుంచి కూడా చమురు దిగుమతులు పెంచుకోవచ్చనేటువంటి అవకాశాలున్నాయి. అయితే
హార్మోజ్ జలసంధిని మూసేస్తున్నట్లు కూడా ఇరాన్కు చెందినటువంటి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ క్లాబ్స్ ఐఆర్జీసీ కూడా ప్రకటించింది. అయితే ఈ రీజియన్ నుంచి ఒక్క చమురు బొట్టు కూడా బయటకు పోదని, తమను కాదని ఏ ఒక్క నౌక జలసంధి కూడా ప్రయాణానికి సాహసించినా పేల్చేస్తామని ఐఆర్జీసీ అడ్వైజర్ బ్రిగేడీ జనరల్ సర్దార్ ఇబ్రహీం జబ్బారీ కూడా వార్నింగ్ ఇచ్చారు. మా దేశంలోని ముఖ్యమైన కేంద్రాలను మీరు టార్గెట్ చేస్తే ఈ రీజియన్లోని అన్ని ఆర్థిక కేంద్రాలను ధ్వంసం చేస్తాం. హార్మోజ్ జలసంధిని మూసేశాం. ప్రస్తుతం చమురు ధర బ్యారెల్ $80లకు పెరిగింది. త్వరలోనే ఇది $200లకు పెరుగుతుంది అని కూడా స్పష్టం చేశారు. ఇదివరకే 10% చమురు ధర పెరిగే $80లకు పెరిగింది. ఇది 3 రేట్లకు పెరగొచ్చని కూడా లేటెస్ట్గా హెచ్చరించారు. ఫస్ట్ గల్ఫ్లోని అమెరికా బేస్లపై దాడులకే పరిమితమైనటువంటి ఇరాన్ ఈ దాడులను విస్తృతం చేసింది. ఎంబసీలతో పాటు అమెరికాను మిత్రపక్షాలుగా ఉన్న గల్ఫ్ దేశాల ఆయిల్ రిఫైనరీలు, గ్యాస్ ఇండస్ట్రీ సిటీలను లక్ష్యంగా చేసుకుంది. సౌదీ అరేబియన్లోని రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్లు ప్రయోగించింది. దీంతో రిఫైనరీ సౌదీ తాత్కాలికంగా నిలిపేసింది. ఖతర్ ప్రపంచంలోనే ఎనర్జీ అతిపెద్ద ఎక్స్పోర్టర్. అయితే ఈ దేశం పైన కూడా డ్రోన్లు పడడంతో రాస్ లాఫన్ ఇండస్ట్రియల్ సిటీ, మసాయిద్ ఇండస్ట్రియల్ సిటీల్లో ఉత్పత్తిని నిలిపివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ నిల్వలపై కూడా ప్రభావం పడుతున్నది. ఇదివరకే యూరోప్లో ఎల్ఎన్జీ ధరలు పెరిగాయి. ఇక ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య దాడులు 4వ రోజు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే ఈ దాడులతో ఇరాన్, పశ్చిమాసియా దేశాలు దద్దరిల్లాయి. ఇరాన్లో నతాంజ్ న్యూక్లియర్ కేంద్రంపై కూడా దాడులు జరిగినట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. న్యూక్లియర్ వాచ్డాగ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈఏ కూడా ఈ దాడిని ధృవీకరించింది. నతాంజ్ కేంద్రానికి నష్టం వాటిల్లిందని, అయితే రేడియేషన్ స్థాయిలో ఏమీ మార్పు లేదని కూడా తెలిపింది. యుఎస్, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినటువంటి వారి సంఖ్య కూడా 787కు చేరినట్లు ఇరాన్ ప్రకటించింది. యుఏఈ 180కి పైగా, ఖతర్ 100కు పైగా ఇరాన్ మిస్సైళ్లను అడ్డుకుంటున్నట్లు కూడా ప్రకటించాయి. ఇప్పటికే బహ్రెయిన్, ఇరాక్, కువైట్, యుఏఈ, కువైట్ తదితర దేశాల్లోని యుఎస్ బేస్లపై దాడులు చేసినటువంటి ఇరాన్ మంగళవారం రియాద్లోని యుఎస్ ఎంబసీపై కూడా డ్రోన్లు దాడులు చేసింది. అక్కడితో ఆగకుండా సివిలియన్ సదుపాయాలు, ఎయిర్పోర్టులు, కమర్షియల్ హబ్స్ను కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. దీంతో పలు దేశాలు తమ ఎయిర్ స్పేస్ను మూసివేస్తున్నట్లు కూడా ప్రకటించాయి. అయితే దుబాయ్ సహా కొన్ని దేశాలు చాలా పరిమిత స్థాయిలో విమాన సేవలను పునరుద్ధరించాయి. సెంట్రల్ ఇజ్రాయిల్పై తాము బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. యుఏఈలోని ఫుజైరా ఆయిల్ ఫెసిలిటీపై కూడా దాడులు చేసింది. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైనటువంటి హోర్మోజ్ జలసంధిని కూడా తాము మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించేటువంటి ఏ నౌకనైనా సరే తగలబెట్టేస్తామని హెచ్చరించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. లేటెస్ట్గా ఆ దేశంలోని కీలక ప్రభుత్వ భవనాలను తాము టార్గెట్ చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ ప్రెసిడెంట్ ఆఫీస్, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉండేటువంటి భవనాలను టార్గెట్ చేసినట్లుగా కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ వెల్లడించింది. కోమ్ సిటీలో ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ను ఎన్నుకున్నటువంటి 88 మంది మత పెద్దలతో కూడినటువంటి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉండేటువంటి భవనంపై కూడా దాడి చేసినట్లు తెలిపింది. క్షత్రగాత్రులపై వివరాలు అందలేదు, కానీ టెహ్రాన్లోని మొహరాబాద్ ఎయిర్పోర్ట్పై కూడా దాడులు చేసింది. అయితే ఒకవైపు ఇరాన్పై దాడులు చేస్తూనే హెజ్బొల్లా టార్గెట్గా లెబనాన్పై కూడా ఐడిఎఫ్ దాడులు నిర్వహించింది. లెబనాన్లో ఇజ్రాయిల్ గ్రౌండ్ ఫోర్సెస్ రంగప్రవేశం చేశాయి. ఈ దాడుల్లో 40 మంది మరణించారని, 246 మంది వరకు గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే బీరూట్పై కూడా భారీగా దాడులు చేసినటువంటి ఐడిఎఫ్ లెబనాన్ సరిహద్దుల్లోని పలు గ్రామాలను ఆధీనంలోకి తీసుకుంది. ఇదే సమయంలో ఇజ్రాయిల్ను టార్గెట్ చేస్తూ తాము డ్రోన్ దాడులు చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. దీంతో దక్షిణ లెబనాన్లో మరింత సైన్యాన్ని మోహరించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. యూరప్ దేశాలకు కీలకమైనటువంటి బేస్గా ఉన్న సెప్రస్పై ఇరాన్ మద్దతున్నటువంటి హెజ్బొల్లా దాడులు చేయడంతో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలు డిఫెన్స్ యాక్షన్స్ తీసుకుంటామని కూడా ప్రకటించాయి. ఇరాన్ మిసైల్ లాంచింగ్ సామర్థ్యాలను నాశనం చేసే చర్యలు తీసుకుంటామని ప్రకటించడంతో ఇరాన్ మండిపడింది. అలా చేస్తే మాపై యుద్ధం ప్రకటించినట్లే. ఇరాన్కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా దాడులు చేస్తున్న వారికి మీరు సహకరిస్తున్నట్టే భావిస్తాం. ఇరాన్పై మీరు కూడా యుద్ధం ప్రకటించినట్లే స్పందిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకే స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే సైప్రస్కు సహకరించేందుకు చాపర్లు, నేవీ దళాలు, నౌకలను కూడా పంపుతున్నట్లు యూకే ప్రకటించింది. ఎయిర్ డిఫెన్స్ను అందించేందుకు ఫ్రాన్స్కు సైతం సిద్ధమైంది. పశ్చిమాసియా నుంచి తమ దేశ పౌరులను వెనక్కి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తామన్న ఫ్రాన్స్ అవసరమైతే యుఏఈ ఎయిర్ బేస్లను కూడా రక్షించేందుకు రాఫెల్ జెట్లను పంపించింది. సో మరి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై దాడిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.